నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారంలో భాగంగా ఈరోజు బిల్లులలో కదలిక అసలు వస్తుందా? రాదా? సో ఈరోజు 4 గంటల సమయం అయిందండి మధ్యాహ్నము. సో ఇంతవరకు బిల్లులో కదలిక లేదు. ఇక ఉంటుందా? ఉండదా? ఈరోజు మోక్షం కలుగుతుందా? లేదని దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్ దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మన మిత్రులు కొన్ని కామెంట్స్ అయితే తెలియజేశారు. సో వాటిని చూద్దాం ఇప్పుడు. సో బాబు ఇంకా పెన్షన్ క్రెడిట్ కాలేదు. ఈరోజు 6వ తేదీ. సో డేట్ అయింది కాబట్టి ఇంతవరకు రాకపోతే ఎలాగా చెప్పండి అంటే, అవును సార్, చాలామంది అత్యవసరం మీద కూడా ఉన్నారండి. చాలా అంటే చాలామంది కూడా సో పెన్షనర్స్ చాలా సఫర్ అవుతున్నారు. అదైతే వాస్తవం అండి. సో మరి గవర్నమెంట్ దృష్టికైతే తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మా వంతు మేము కష్టం అంటే మా వంతు మేము ట్రై చేస్తూనే ఉన్నాము. మీరు పెట్టే కామెంట్లన్నీ ఈ వీడియో రూపంలో పబ్లిష్ చేస్తూనే ఉన్నాము. వీటిని కనీసం ఒక్క అధికారి అయినా సరే చూసి రెస్పాండ్ అవ్వాలని అయితే ఆశిస్తున్నానండి. సో ఫ్రెండ్స్, నాట్ రిసీవ్డ్ పెన్షన్, లేటెస్ట్ న్యూస్ ఆఫ్ పెన్షన్ జమ కాలేదండి. బిల్లులలో ఇంతవరకు కదలిక లేదు. సో ఎస్టీఓ కర్నూలు సంబంధించి నాట్ క్రెడిటెడ్. ఇక హిందూపూర్ నాట్ క్రెడిటెడ్ అండి. ఐఆమ్ రిటైర్డ్ టీచర్, ఇంకా పెన్షన్ జమ కాలేదు బ్రదర్ అంటున్నారండి నాగేశ్వరరావు గారు. సార్ అవును సార్, చాలామంది కూడా ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు సార్. చూస్తున్నారు కదా మన ఛానల్లోనే ఎన్నో కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. పూటకి కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వము జమ అయినాయిలే అనుకుందో, లేదంటే నిజంగానే సిఎఫ్ఎంఎస్లో ప్రాబ్లం ఉందో, అసలు ప్రాబ్లం ఎక్కడుందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఉద్యోగులు కూడా సఫర్ అవుతున్నారండి. సో పెన్షనర్స్తో పాటుగా ఉద్యోగులు కూడా అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇంతవరకు ఊసే లేదండి, జమ కాలేదు, బిల్లులలో కదలికే లేదు. పెన్షనర్స్కి కూడా కొంతమందికి, అందరికీ అని చెప్పలేమండి. సో కొంతమందికి ఓవరాల్గా ఒక 30% మందికి, లేదంటే ఎగ్జాక్ట్గా 16,000 కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే జమ కాలేదండి. సో ఇక పెన్షనర్స్కి కూడా దాదాపుగా ఒక 50,000 మందికి, అంటే 50,000, 50K అని అయితే అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువే ఉండొచ్చండి. ఫ్రెండ్స్ వీడియో లాగ్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకపోతే వెన్ సార్ టుడే 6th ఆగస్టు. సో స్టిల్ ఫ్యామిలీ పెన్షన్ నాట్ రిసీవ్డ్ వై? బిల్లుల్లో కదలిక లేదండి. ఇక సో నో కామెంట్ ప్లీజ్. సో ఈ విధంగా కామెంట్స్ అయితే వస్తున్నాయండి. 12 పెన్షన్ రాలేదు. ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేలా ఉన్నాయి. ఈ నెల ఇయ్యం అంటే మా బాధ, అట్లా తీర్మానంగా ఇయ్యమనైనా చెప్పొచ్చు కదా అని అయితే అనే స్థితికి కూడా కొందరు అంటే విసిగెత్తిపోయారండి. సో నెక్స్ట్, నో డిఫరెన్స్ బిట్వీన్ previous government and present government, please send this message to pension update position. Pensions బిల్లో కదలిక లేదు. సో కర్నూలు ఆల్సో నాట్ క్రెడిటెడ్, జమ్మలమడుగు నాట్ క్రెడిటెడ్. సో ఇంకా ఏమీ చెప్పలేదు. ఈ మంత్ 15th వరకు, సో ఆగస్టు 15 లోపల అంతేం లేదండి, జమ కావాలి ఈ లోపే. మీరు వ్యూస్ కోసమే వీడియోస్ పెడుతూ ఉన్నారు. సో రీడింగ్ తెలుగు ఫస్ట్ రీడ్ చేసే తెలుసుకోండి సార్. తెలుగు అంటే అచ్చ తెలుగులో ఉంటే ఫాస్ట్గా రీడ్ చేస్తాము. ఇంగ్లీష్లో ఎట్లా అంటే ఇంగ్లీష్లో ఉండి ఇట్లా మీరు అనేది అది అక్షరం చూసుకుంటే కానీ మనం చదవలేమండి. ఫ్లోలో చెప్పాలి అంటే అది మన అచ్చ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగులో ఉంటే తెలుగు అంటే ఫాస్ట్గా చదువుతామండి. సో అట్లా. సో అదే నేను మీకు తెలుసా అనేది ఇట్లా కొందరు ఎన్యు అని చెప్పేసి ఇట్లా రాస్తూ ఉంటారు. దాన్ని చూసుకొని, సో అందుకు లేట్ అవుతుంది సార్. సో ఇక ఎస్వియు పెన్షన్స్కు నాట్ క్రెడిటెడ్.
ఇన్ బ్యాంక్స్ సార్. అంటే పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో, రెగ్యులర్‌గా మీరు మీ స్టేటస్ అయితే ఎవ్రీ 1 అవర్‌కి గాని అట్లా చెక్ చేసుకుంటూనే ఉండండి సార్. బిల్లులలో కదలిక ఏమైనా వస్తుందేమో చూద్దాము. సో, కదలిక వచ్చినట్లయితే జమ అవుతాయి. సో, మరి ఈరోజు కదలిక వస్తుందా? రాలేదా? అనేది వీడియో. ఈరోజు పెన్షన్స్ ఆహ్, జమ అవుతాయా? 6థ్ 11 AM 11 AM ఎప్పుడో దాటిపోయిందండి. కాలేదు. మాకు పెన్షన్స్ రాలేదు. సో, మిస్టర్ యెల్లో ఛానల్స్, ఫేక్ ఛానల్స్, పొలిటికల్ ఛానల్స్ ఫస్ట్‌నే జమ చేశామని చెప్పేసి చెప్తున్నారు. వెరీ వెరీ గవర్నమెంట్ వెరీ సాడ్. గవర్నమెంట్ డిపెండ్స్ ఆర్‌బీఐ బాండ్స్ ఓన్లీ. ఐ యామ్ పెన్షనర్ పీపీఓ నెంబర్ కూడా ఇచ్చారు ఈయన. ఎవ్రీ మంత్ గెట్టింగ్ 8థ్ ఆర్ 9థ్ ఇన్ దిస్ మంత్. సో, ఫస్ట్ బోగస్ న్యూస్ స్టిల్ నౌ నాట్ పెన్షన్ డిపాజిటెడ్. సో, ఈయన కొద్దిగా సీనియర్ పెన్షనర్ అండి. ఈయన చెప్పేదేందంటే గవర్నమెంట్ బాండ్స్ మీద తప్ప బాండ్స్ వేలం ఆర్‌బీఐ వేలంలో పాల్గొంటే తప్ప మన రాష్ట్రానికి పెద్దగా వచ్చిందేం లేదు. సో, కాబట్టి అంతవరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు. సో, ఎవ్రీ మంత్ ఇంత లేట్ అవుతున్నా సరే మేమంతా అలవాటే మాకని చెప్పేసి కూడా చెప్తున్నారండి. సో, సార్ థ్యాంక్ యూ సార్. అడగగానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఇక పోతే డబ్బులు ఉంటే కదా జమ కావడానికి అని కూడా చెప్తున్నారు. పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్? 50,000 కాదు లక్షల్లో ఉన్నారు. సో, ఇవన్నీ మనం ఇంక ముందు చూసినవండి. సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి పెన్షన్‌కి సంబంధించిన తాజా సమాచారము. ఇక అదే విధంగా మనకు కొంచెం అప్డేట్ కూడా ఉంది. అది చూద్దాము. సో, వెయిట్ చేద్దాం తప్ప చేసేదేం లేదండి. సో, పెన్షన్స్ బిల్లులో కదలిక వస్తుందా? రాదా? అంటే మనము వెయిట్ చేయడమే మన వంతండి. సో, అందులో కదలిక వస్తుందా? రాలేదా? అనేది మనము చెప్పలేమనమాట. సో, పెన్షన్స్ ఆహ్, పెండింగ్ పెన్షన్స్ జమ సమాచారం అండి. రాయలసీమ జిల్లా వారికి నేటికి పెన్షన్‌లు జమ కాలేదు. సీఎఫ్ఎంఎస్ సైట్ అప్డేట్ జరుగుతున్న కారణంగా జమ కాలేదు అనే సమాచారము. నగదు లేకపోవడం వల్ల లేదా అప్డేషన్ కారణంగా ఏదైనా పెన్షనర్లకు పెన్షన్ జమ కాకపోవడం అనేది విచారించదగ్గ విషయము. నిన్నటితో అర్ధరాత్రితో అప్డేట్ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా ఈరోజు పెన్షన్స్ విషయంలో కదలిక వస్తుందనైతే అనుకుంటున్నామే గానీ సో, ఇంతవరకు కదలిక రాలేదండి. సో, రాయలసీమ జిల్లాల పెన్షన్ బిల్లుల స్టేటస్‌ను పరిశీలన చేయగా చాలా బిల్లులు గూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నవి. కొన్ని బిల్లులు మాత్రమే బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినవి, ప్రాసెస్‌లో ఉన్నవి. బిల్లులలో కదలిక అనేది సాయంత్రం లోపు మనకు సమాచారం అయితే తెలుస్తుందండి. సో, ఇప్పటి వరకు మనకైతే ఎటువంటి కదలిక లేదు. ఈవినింగ్ 4 వరకు. సో, 4 PM వరకు ఎటువంటి కదలిక లేదు. చూద్దాం ఫ్రెండ్స్ 6 వరకు ఎట్లా చూద్దాం. మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అప్డేట్ అయితే ఇస్తాను మీకు. ఇకపోతే బిల్లులలో మూవ్‌మెంట్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నవి అలాగే ఉన్నాయండి. తిరుపతి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. పులివెందుల మాజీ సీఎం గారి సొంత నియోజకవర్గం అండి. పులివెందులలో కూడా పెన్షన్‌లయితే జమ కాలేదు. సో, మాజీ సీఎం గారి సొంత ఊరు. సో, కాబట్టి కొద్దిగా అఫీషియల్స్ ఎవరైనా సరే వారి ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా కన్సిడర్ చేయండి. సో, వీరికి చాలామంది పెన్షన్స్ జమ కాక వాళ్ళ అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడొస్తుంది, అప్పుడొస్తుంది అని చెప్పేసి అట్లే పట్టుకొని ఉన్నారండి. సో, కాబట్టి తప్పకుండా ఒక మార్గం అయితే చూపండి. త్వరగా జమ కావాలనైతే ఆశిద్దాము. క్రెడిటెడ్ నంద్యాల ఎస్టీఓ కాంటాక్టెడ్ నంద్యాల ఎస్టీఓ ఆఫీసర్ సెడ్ మూవ్‌మెంట్ విల్ బికమ్ ఫ్రమ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అందిన సమాచారం ఏందంటే ఈవినింగ్ నుంచి మూవ్‌మెంట్ అనైతే చెప్తున్నారండి. మరి ఎంతవరకు ఏమనేది చూడాల్సిన విషయం అండి. సో, నాట్ ష్యూర్ అండి. ఇక్కడ నేనైతే చెప్తాను. నాట్ ష్యూర్ అనైతే చెప్తాను. సో, 100% ఖచ్చితంగా అయితే ఈవినింగ్ నుంచి కదలిక ఉంటుందని చెప్పలేము గానీ ఉండొచ్చు అనైతే చెప్తున్నాము. సో, ఇక టెన్షన్ బాధగా ఉంది సార్. మెడిసిన్స్‌కి కూడా మనీ లేవు. ఇదే సార్ నేను చెప్పేది. చాలామంది చాలా ఎమర్జెన్సీలో ఉన్నారండి. సో, మనీ కూడా లేదు. సో, మెడిసిన్స్‌కి కావాలి. సో, ఇప్పుడు వస్తుందిలే అనుకునే లోపే ఇంకెప్పుడు వచ్చేలా లేదు అని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారండి. సో, కాబట్టి త్వరితగతిన ప్రభుత్వము
జమ చేయాలి. సో, జులై మాసపు పెన్షన్ మన రాయలసీమ జిల్లాలో పెన్షన్స్ జమ కాదన్న విషయం అందరికీ విదితమే. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు సెక్రటరీ జనరల్ గత శుక్రవారం నుంచి సంప్రదించడం జరిగింది. ఈరోజు ఉదయం రాష్ట్ర అధ్యక్షులు, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ విజయవాడ వారిని సంప్రదించి పెన్షన్స్ జమ కావాల్సిన జిల్లాల గురించి విశదీకరించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరడమైనది. డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి సాంకేతిక కారణాల మూలంగా నిలిచిపోయిన పెన్షన్లు ఈరోజు మధ్యాహ్నం నుంచి అన్ని జిల్లాలకు పెన్షన్స్ జమ చేస్తామని అయితే చెప్తున్నారు. సభ్యుల కోసం పంపడం జరిగిందని కూడా చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్స్ గురించి అయితే ఈవినింగ్ నుంచి ఏమైనా కదలిక ఉంటుందేమో అనేది చూడాల్సిన అంశం అండి. సో మళ్ళీ ఈవినింగ్ 6 PMకి అట్లా మళ్ళీ ఒక తాజా సమాచారంతో మీ ముందుకు వస్తానండి. సో అంతవరకు సెలవండి. సో వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి షేర్ చేస్తే అంత రీచ్ ఉంటుంది. సో ఈ వీడియో చూసైనా సరే రియాలిటీ అనేది చాలామందికి అర్థమవుతుంది. సో అవసరం ఎంతైనా ఉంది. సో వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ ఇలా కామెంట్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.